హలో అండి. అందరూ ఎన్నో రకాల చేపల పులుసు చేసుకుంటారు కదా! మనమైతే బెండకాయ చేపల పులుసు చేసుకుంటున్నాం ఇక్కడ. సో, ఈ చేపల పులుసు ఎలా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కొంచెం గసగసాలు వేసి మనం బిర్యానీ మసాలా ఏసి రుబ్బి ఆ తర్వాత అందులో ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్‌ని కూడా వేసి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో ఆయిల్ ఏసుకొని ఆ తర్వాత చింతపండు కూడా పక్కన నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టాను. ఇక్కడ మనము పేస్ట్ని వేసేసుకోవాలండి ఆయిల్లోని. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ పేస్ట్లోనే మనకు గరం మసాలా ప్లస్ ఎల్లుల్లిపాయ అన్నీ ఉంటుంది కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పసుపు అండ్ కల్లుప్పు వేసుకున్నాం ఇక్కడ. రాక్ సాల్ట్ వేసుకుని చక్కగా సాల్ట్ వేసుకుంటే మన ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో మంచిగా ఆయిల్ అనేది బాగా పడుతుందండి. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఇలాగా పైకి తేలిన తర్వాత మనం ఈ స్టేజ్లోనే ఏదైతే మనం చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను 4. ఆ పచ్చిమిర్చిని ఈ రకంగా చీల్చేసి వేసేసుకుంటామండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మన చేపల పులుసులోకి పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటోని కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాము. కచ్చపచ్చగా ఇలా పేస్ట్ చేసుకుని ఆ టమాటో ప్యూరీని వేసుకోండి. ఆప్షన్ అండి, లేదంటే మీరు డైరెక్ట్గా చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు. కానీ కొంచెం గుజ్జుగా ఉంటుంది కర్రీ అనమాట టమాటో వేసుకుంటే. సో నేను కూడా ఎన్నో రకాల చేపల పులుసులు చేస్తూ ఉంటాను. సో అందులో ఇది ఒక బెండకాయ చేపల పులుసు అండి. ఇక్కడ నేను కారపొడి 4 స్పూన్లు వాడుతున్నాను. 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 2 ఏమో మన గుంటూరు కారపొడి అండి. గుంటూరు కారపొడి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు మంచి కలర్ ఇస్తుందండి. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మీ చేపల పులుసు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం చింతపండు పులుసు అనేది వేసేసుకున్నాము. పెద్ద నిమ్మకాయ సైజ్ పులుసు వేసుకున్న చింతపండు తీసుకున్నాం కదా, చక్కగా అంతా గుజ్జు తీసి పులుసు వేసుకుని ఈ స్టేజ్లో మనం బెండకాయ ముక్కల్ని పొడుగు కట్ చేసిన ముక్కల్ని వేసేసుకుని ఇక్కడ నేను చేపల్ని ఫ్రై చేసి వాడుతున్నానండి. మా పిల్లలు చేపలు ఫ్రై చేసినవే తింటారు కాబట్టి ఆ ఫ్రై చేసిన ముక్కల్ని వేసుకున్నాం. లేదంటే మీరైతే కడిగి బాగా చేపలు పచ్చి చేప ముక్కల్ని ఉప్పు పసుపు కారం పట్టించి ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. అంతేనండి. 15 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసి కొత్తిమీర వేసి దించితే అద్భుతంగా ఉంటుందండి మీ చేపల పులుసు. పొద్దున్న వండుకుని సాయంత్రం తింటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చేపల పులుసు అనేది ఎప్పుడు కూడా ఒక పూట ఉంటేనే ఇంకా బాగుంటుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.